మొత్తం మీద ఎట్టకేలకు జస్టిస్ పిసి ఘోష్ సారథ్యంలోని ఏకసభ్య కమిషన్ కాళేశ్వరంకు సంబంధించిన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఇక దాంట్లో ఏముంది అనేది ఇప్పుడు పెద్ద చర్చ, ఉత్కంఠ, ఆసక్తి సహజమేది. ఎందుకంటే 15 నెలలుగా జరిగిన దర్యాప్తు, అందులో వెల్లడిన విషయాలు అండ్ కమిషన్ ఫైండింగ్స్, అంటే ఏ నిర్ధారణలు చేసింది, అట్లాగే ఏ రకమైన కంక్లూజన్కి వచ్చింది, ఎవరెవరు దోషులని తేల్చింది, ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్ బట్టబయలే వరకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే 2 కాపీలను సీల్డ్ కవర్లో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు ఈ కమిషన్ అందజేసింది. సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాళ్ళకు కూడా అందజేశారు. ఇప్పుడు ఇక రిపోర్ట్లో ఏముంది అది ఇప్పుడు చర్చ. దీంట్లో చాలా రకాల కథనాలు ఇప్పటికే వస్తున్నాయి. ఇందులో ప్రధానంగా నాకు కనిపించింది ఏమిటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి ఈ బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సున్నీల, అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఈ 3 ఆయుపట్టుగా భావించే ఈ 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంలో చాలా ఇష్యూస్ బయటపడ్డాయి, ఖచ్చితంగా బయటపడ్డాయి. అవి ఈ నివేదికలో ఈ 650 పేజీల, 700 పేజీల, 1000 పేజీలని కొన్ని పత్రికలు రాశాయి. కొన్ని పత్రికలు 650 నుంచి 700 పేజీలని రాశాయి. ఎన్ని పేజీలు ఉందో మనకి తెలియదు. ప్రధానంగా ఏంటంటే 2016లో మేడిగడ్డ బ్యారేజ్ దీన్ని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఓకే, 2019 కల్లా అంటే 3 ఏళ్లలోనే ఈ బ్యారేజెస్ని వినియోగంలోకి, వాడకంలోకి తీసుకువచ్చే విధమైన వేగంగా పనులు జరిగాయి. ఇక్కడ ఒక బ్లండర్ మనకు కనిపిస్తుంది. 3 ఏళ్లలోనే బ్యారేజీల నిర్మాణం పూర్తయి అవి వినియోగంలోకి వచ్చే విధమైన పనులు జరిగాయి, అంటే శరవేగంగా జరిగాయి అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ఏడాది వరదల తర్వాత బ్యారేజీల గేట్లను మూసేశారు. కానీ దానివల్ల జరిగింది ఏంటంటే, కింది భాగాన ఉన్న ఈ బ్యారేజ్ సంబంధించిన ప్రొటెక్షన్ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో అవి దెబ్బతిన్నాయి. ఈ ఖచ్చితంగా ఈ ఫైండింగ్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు ఒక ప్రచారం జరుగుతోంది. అట్లాగే ఈ బ్యారేజ్ నిర్మించిన తర్వాత, అంటే 2019లో నిర్మించారు. 2023 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు, అంటే అక్టోబర్ 23న ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్స్ పొంగిపోయాయి. అప్పటిదాకా అంటే 4 ఏళ్ల పాటు 2019లో బ్యారేజీల నిర్మాణం పూర్తయితే 2023 వరకు కూడా 4 ఏళ్ల పాటు O&M పనులు జరగలేదు. O&M అంటే ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ అంటాం కదా, నిర్వహణ పనులు చేయలేదు. నిర్వహణ పనులు చేయలేదంటూ ఈ బ్యారేజ్ నిర్మించిన, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వానికి నివేదించింది, ప్రభుత్వానికి తెలియజేసింది. కానీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని కూడా బహుశా కాళేశ్వరం కమిషన్ ఫైండింగ్స్లో వచ్చే అవకాశాలు లేకపోలేదు. అంటే O&M సంబంధించి మామూలుగా ఏ బ్యారేజ్ నిర్మించినా, ఏ ప్రాజెక్టు నిర్మించినా ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సాధారణంగా మనం ఆసుపత్రుల్లో కూడా ఆపరేషన్ తర్వాత పోస్ట్ ఆపరేషనల్ అది ఉంటుంది, దానికి సంబంధించిన మళ్ళీ అబ్జర్వేషన్లో ఉంచుతారు, అంటే మెయింటెనెన్స్ చేస్తారు. ఇక్కడ ఏంటి, O&M అనేది అసలు చేయలేదనేది క్లియర్ కట్గా తేలిపోయింది. ఎవరెవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరిలో కూడా కామన్గా వచ్చిన పాయింట్ ఇది, మెయింటెనెన్స్ చేయని కారణంగా ఇందులో చాలా వ్యవస్థలు దెబ్బతిన్నట్లుగా ఒక కంక్లూజన్కు కమిషన్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక అన్నారం, సున్నీల ఈ 2 బ్యారేజెస్ ఏంటంటే, ఎక్కడైతే స్థలాన్ని ప్రతిపాదించారో అక్కడ కాకుండా మరో చోట కట్టారు. ఇది కూడా కమిషన్ నోటీస్కి వచ్చింది. అన్నారం అండ్ సున్నీల ఈ 2 బ్యారేజెస్ నిర్మించడానికి ముందు ఒక స్థలాన్ని ఎంపిక చేశారు, కానీ అవి కాకుండా వేరే చోట నిర్మించారు. సో ఎవరు అంటే ఫలానా చోట ప్రతిపాదిస్తే మరో చోట కట్టాలని ఆదేశించింది ఎవరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అట్లాగే దీంట్లో బ్యారేజ్లో షీట్ ఫైల్స్ కాకుండా సీక్వెంట్ ఫైల్స్ను వాడారు. ఇటువంటిది ఎక్కడా జరగలేదు ఇండియాలో అనేది కూడా
ఒకటి ఈ కమిషన్ గుర్తించినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎక్కడైతే నిర్మించాలనుకున్నారో, ఇప్పుడు ఎక్కడైతే మేడిగడ్డ బ్యారేజ్ ఉందో అక్కడ నిర్మించాలని తలపెట్టినప్పుడు దానికి సంబంధించిన అనుకూలంగా నివేదికలు కూడా తెప్పించుకున్నారు వీళ్ళు. దానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వం ముందే తెప్పించుకొని ఆ ప్రకారం మళ్ళీ మంత్రివర్గం, ఆ తర్వాత కేబినెట్ ఉపసంఘం వాళ్ళ ఆమోదాన్ని తీసుకుంది. చూడండి, మంత్రివర్గం అట్లాగే ఉపసంఘం వాటి ఆమోదాన్ని తీసుకున్న తర్వాత కాదు, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన ఆ ప్రక్రియను ప్రారంభించి ఆ తర్వాత వీటి ఆమోదం తీసుకున్నట్టుగా కూడా ఒక కంక్లూషన్, ఒక పాయింట్ కలెక్షన్ కమిషన్ అబ్జర్వ్ చేసింది. అట్లాగే డిజైన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ డిజైన్స్కు తగినట్టుగా కూడా అసలు ప్రాజెక్టు నిర్మాణం జరగలేదనేది ఒకటి బేసిక్గా ఒకటి వచ్చింది. అట్లాగే డిజైన్లకు తగ్గట్టుగా నిర్మాణం జరగకపోగా అనేక లోపాలు ఉన్నట్టుగా కూడా కమిషన్ గుర్తించింది. అండ్ విజిలెన్స్ నివేదిక, ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవి ఇచ్చిన నివేదికలను కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేశారు. ఈ నివేదికలో వాటిని కూడా పెట్టారు. విజిలెన్స్ నివేదికలో ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యాడో, ఇది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టుగా అరెస్ట్ అయిన మాజీ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధరరావు కానీ, అట్లాగే ఈఎన్సీలుగా పనిచేసిన హరిరామ్ నాయక్ కానీ, అట్లాగే నల్లా వెంకటేశ్వర్లు కానీ, వీళ్ళతో పాటు మరొక ఎస్సీ, రామగుండం ఎస్సీగా పనిచేసిన కరుణాకర్ పేరు కూడా ఇప్పుడు తాజాగా ప్రచారంలోకి వస్తుంది. ఆయన రోల్ ఎంత ఉంది ఏంటనేది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ఆర్థికంగా అసలు భారీగా అవకతవకలు జరిగినట్టు కమిషన్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఒకటి, పనులు జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్లకు అంటే ఆ ఏజెన్సీలకు చెల్లించిన పద్ధతి, అట్లాగే ఎప్పటికప్పుడు ఆ నిర్మాణాలకు సంబంధించిన, ఆ కట్టడాలకు సంబంధించిన అంచనాలను పెంచుకుంటూ పోవడం, అట్లాగే పనులు పూర్తయినా కాకపోయినా అంటే ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు అందగానే వెంటనే బిల్లులు పాస్ చేయడం, అంటే దీంట్లో ఆర్థిక శాఖ వైపు నుంచి కూడా ఒక వైఫల్యాన్ని కలెక్టర్ కమిషన్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఇంకా క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే పూర్తిగా విఫలమైందని కలెక్టర్ కమిషన్ ఒక కంక్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే క్వాలిటీ కంట్రోల్ విభాగం ఈ ఇంత భారీ ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలించి అట్లాగే తనిఖీ చేసి ఆ క్వాలిటీ ఎట్లా ఉంది, ఏ వర్క్ ఎట్లా జరుగుతుంది ఏంటనేది వాళ్ళు నమోదు చేయాలి. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి క్వాలిటీ కంట్రోల్. కానీ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా సమర్థంగా పనిచేయలేదని కలెక్టర్ కమిషన్ భావించినట్టుగా తెలుస్తోంది. అండ్ 115 మందిని ఈ దీంట్లో విచారణలో వాళ్ళు కమిషన్ విచారణ జరిపి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లాగే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఈ ముగ్గురు కూడా ఉన్నారు. ఇతర అధికారులు, ఇంజనీర్లు వీళ్ళంతా కూడా ఉన్నారు. మొత్తం 115 మంది నుంచి వాళ్ళు వాంగ్మూలం తీసుకున్నారు. ఇది కమిషన్ తీసుకుంది. టోటల్గా ఏంటంటే ఈ రిపోర్ట్లో వ్యవస్థలన్నిటినీ, అంటే ఏవైతే వ్యవస్థలు ఉంటాయో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే దాంట్లో చాలా వ్యవస్థలు ఉంటాయి నిర్మించాలంటే, ఆ వ్యవస్థలన్నింటినీ పూర్తిగా కుప్పగూల్చిన కారణంగానే మేడిగడ్డ పొంగుబాటుకు కారణమైనట్టుగా ఒక పరిశీలన. అట్లాగే సాధారణంగా ఎక్కడైనా సరే ప్రాజెక్టులు నిర్మించే సమయంలో బ్యారేజీలు కావచ్చు, ఇతర కట్టడాలు కావచ్చు, అక్కడ ఎటువంటి పరీక్షలు జరపాలి అనే దానికి సంబంధించి కూడా కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. కొన్ని గైడ్లైన్స్, మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఒకటి, ఆ బ్యారేజీలు నిర్మించడానికి ముందు అక్కడ భూమి ఈ బ్యారేజీలు నిర్మించడానికి అనువుగా ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత అనుకూలంగా ఉండడానికి సంబంధించి ఉందా లేదా అనే దానికి సంబంధించి భూభౌతిక సాంకేతిక పరీక్షలన్నీ నిర్వహించాలి. కానీ ఇక్కడ ఈ 3 బ్యారేజీలు నిర్మించడానికి ముందు ఈ భూభౌతిక సాంకేతిక పరీక్షలు ఏవీ జరపలేదని కూడా కలెక్టర్ కమిషన్కు
అనేక ఆరోపణలు వచ్చాయి, ఫిర్యాదులు వచ్చాయి. వాటిని కూడా బహుశా కమిషన్ పరిగణలోకి తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. అట్లాగే స్థల ఎంపిక విషయంలో కూడా ఒక వివాదం వచ్చింది. దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అండ్ ఓవరాల్గా కలెక్షన్ ప్రాజెక్ట్ విషయంలో అసలు ఏ విభాగం కూడా, అంటే ఏ డిపార్ట్మెంట్ కూడా ఇండిపెండెంట్గా కానీ, అంటే ఇంపార్షియల్గా కానీ, ఎఫిషియెంట్గా కానీ పనిచేయకుండా మొత్తంగా ఒకళ్ళిద్దరి చేతుల్లో, అంటే ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్న కీలక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూచనలు సలహాల మేరకు ఈ మొత్తం వ్యవహారాలు జరిగాయి. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన స్థల ఎంపిక కావచ్చు, దానికి ముందు చేయవలసిన పరీక్షలు చేయకుండా ఉండడం కావచ్చు, ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండగానే ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం కానీ, అంచనాలు పెంచి పారేయడం కానీ, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరగలేదన్న ఫైండింగ్ కూడా కమిషన్ చేసినట్టుగా భావిస్తోంది. అండ్ నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ ప్రాజెక్టులు వీలంత త్వరగా, అంటే ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసినట్టుగా, అంటే టైం బౌండ్ ప్రకారం 3 ఏళ్లలో పూర్తి చేసి పారాయాలి అని ఏదైతే కంకణం కట్టుకొని చేశారో దానివల్ల ఇదంతా జరిగిందనేది స్థూలంగా ఒక నిర్ధారణ వస్తోంది. అంటే హడావుడి కానీ, నిర్లక్ష్యం కావచ్చు, ఉదాసీనత కావచ్చు, వేగంగా పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రకమైన, అంటే ఆ బ్యారేజెస్లో సీపేజీ కారణం కావచ్చు, లేకుంటే ఇతరత్ర వైఫల్యాలకు కూడా ఇవి కారణమని భావిస్తున్నారు. అయితే మొత్తంగా అన్ని వేళ్ళు కేసీఆర్ వైపుకు వెళ్తున్నాయి. చూడండి, కేసీఆర్ వైపుకే, ఇంకెక్కడికి వెళ్ళట్లేదు. ఎందుకు? ఇందులో ఈ విచారణ సందర్భంగా వాంగ్మూలం ఇచ్చిన వాళ్ళలో చాలామంది ఇంజనీర్లు కానీ, ఉన్నతాధికారులు చెప్పి నేను ఒక మాట చెప్పారు. వాడు మేము కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా చేశాం, అంతే. కేసీఆర్ ఒత్తిడి చేశారు, మేము సంతకం చేశాం. కేసీఆర్ ఒత్తిడి చేశారు, మేము పోయి పనులు చేయించాం. కేసీఆర్ ఒత్తిడి చేశారు, మేము ఆ పనులను ఫలానా టైంలో పూర్తి చేసి పారేశాం. సో ఈ రకమైన వాంగ్మూలం చాలామంది ఇచ్చారు. కనుక వాటన్నింటి కూడా క్రోడీకరించినా కూడా మళ్ళీ అది కేసీఆర్ దగ్గరికి వెళ్ళి ఆగుతుంది. సో కలెక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చిట్చాట్లో మీడియాతో మాట్లాడుతూ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒక మాట అన్నారు, నా పని పూర్తి అయిపోయింది, నేను నివేదిక ఇచ్చాను, ఇక ఈ నివేదికపై ప్రభుత్వం చర్య తీసుకోవాల్సి ఉంది అని చెప్పారు. చూడాలి ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.